పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నానండి. ఈ దినం మనము ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనము ఆలోచన చేద్దాము. ఆ అంశం ఏంటిదంటే, పాపపు లోకములో నీ మట్టుకు నీవు ఎలా బ్రతకాలి. మరలా చెబుతున్నాను, పాపపు లోకములో నీ మట్టుకు నీవు ఎలా బ్రతకాలో ఈ దినము ఈ అంశమును గురించి మనం కొద్దిసేపు ధ్యానిద్దాము. బైబిల్లో ఒక మాట వ్రాయబడింది, మనందరికీ తెలిసిన మాటని. ఆ మాట ఏంటిదంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము చేసిన వారు ఎంతమంది ఉన్నారని దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే అని దేవుడు చెప్తున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలోనికి వచ్చేసరికి చూస్తే, ఈ లోకమంతా కూడా దుష్టుని అందున్నది, వాని ఆధీనంలో ఉంది, వాని యొక్క ఇష్ట ప్రకారమే ఈ లోకమంతా కూడా నడుచుకుంటుంది అన్నట్టుగా మనకు యోహాను గారు రాసినటువంటి పత్రికలో మనకు కనబడుతుంది. పరలోకములో దేవుని చిత్తము జరుగుతుంది, కానీ ఈ భూమి మీద దేవుని ఇష్టము, దేవుని చిత్తం అనేది జరగడము లేదని, ఈ లోకంలో ఎవరి చిత్తము, ఎవరి ఇష్టము నెరవేరుతుందంటే అపవాది, సాతాను, దయ్యము యొక్క ఇష్టమే నెరవేరుతుంది. ఎందుకంటే లోకాన్ని మొత్తము తన ఆధీనములో పెట్టుకున్నాడు, వాని గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాడు ఆడించినట్టుగానే లోకమంతా ఆడుతుంది, వాడు ప్రేరేపించినట్టుగానే మనుషులందరూ కూడా బ్రతుకుతున్నారు, వాడు చెప్పినట్టుగానే ఈ లోకమంతా నడుచుకుంటుంది అని మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు రోమీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో తెలియజేసిన ప్రకారము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారు అని అంటే మనకేమర్థమవుతుందంటే, ఈ లోకమంతా కూడా పాపములో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లోకాన్ని పాపలోకము అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైందా? ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చింది. అంటే లోకములో ఏముంది అని దేవుణ్ణి అడిగితే పాపముంది, ఆ పాపము చేసిన వారందరూ కూడా మరణము పొందుతున్నారు అన్నమాట దేవుడు మనకు తెలియజేశాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, లోకములో పాపముంది, లోకములో ఉన్న వారందరూ కూడా పాపము చేసిన వారే, ఈ లోకములో ఉన్న వారందరూ కూడా దుష్టుని అందున్నారు. మరలా మనం ఆలోచించగలిగితే, పాపలోకంలో ఉన్నాము, పాపుల మధ్య ఉన్నాము. ఇప్పుడు మన మట్టుకు మనము ఎలా బ్రతకాలి? మనందరికి తెలిసిన మాటని ఒక పాటలో కూడా మనం వింటున్నాం కదా, బురదలో మొలిచిన కలువకు మలినమంటదు అన్న మాట మనము ఆ పాటల్లో మనం వింటున్నాం కదా. అంటే కలువ పువ్వు లేదా కమలం పువ్వు ఎక్కడ మొలుస్తుందంట? బురదలో నుండే మొలుస్తుంది, కానీ ఆ పువ్వుకు ఎక్కడ కూడా బురద అంటదు. అంటే బురదలో నుండి మొలిచిన ఆ పువ్వుకు బురద అంటకుండా ఎలా అది ఎదుగుతుందో, ఎలా అది పుష్పిస్తుందో, ఎలా ఉండగలుగుతుందో ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు కుమ్మరి పురుగు కూడా మనకు తెలుసు. ఆ కుమ్మరి పురుగు కూడా ఎక్కడికి వెళ్తుంది? బురద లోపలికి వెళ్ళి వచ్చినా, మొత్తం మునిగి బురదలో నుండి బయటకు వచ్చినా, ఇప్పుడు బురద అంటించుకోకుండా అది బయటకు వస్తుంది. అదే మనం బురదలో దూకినాం అనుకోండి, ఏమవుతుంది? బురద అంటించుకోకుండా రాగలుగుతామా? కానీ కుమ్మరి పురుగుకు ఉన్నటువంటి గుణం ఏంటిదంటే అది బురదలోనికి పోయినా కానీ
బురద అంటించుకోకుండా వస్తుంది. అవునా కదా? ఒక కమలం పువ్వు గురించి కూడా మనం ఆలోచిస్తే బురదలో నుండే అది మొలుస్తుంది, కానీ బురద అంటించుకోకుండా అది మొలుస్తుంది, ఎదుగుతుంది, ఫలిస్తుంది, అంటే పుష్పిస్తుంది అని అర్థం. ఇప్పుడు పాపుల మధ్యలోనే ఉంటున్నాం మనం అందరం. ఎక్కడ ఉంటున్నాము? ఎవరి మధ్య ఉంటున్నాము? పాపుల మధ్య ఉంటున్నాము, పాప లోకములో ఉంటున్నాము. మనము పాపము చేయకుండా బ్రతకగలుగుతున్నామా? పాపము చేయకుండా మనము జీవించగలుగుతున్నామా? దేవుడు చేయొద్దన్న పనులు పూర్తిగా విసర్జించి లేదా మానివేసి దేవుడు చెప్పినట్టుగా బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు లోకములో అని మనం ఆలోచిస్తే అలాంటి వారు అక్కడక్కడ మాత్రమే కనబడతారండి. కొంతమందే దేవునికి కనబడుతున్నారు. మిగిలిన వారందరూ కూడా ఈ లోకములో, ఈ పాప లోకములో ఉంటూ, పాపుల మధ్య ఉంటూ వారి యొక్క పాపాన్ని అంటించుకొని బ్రతుకుతున్నారండి. ఏమనంటే, అమ్మ మీరు ఎందుకు బూతులు మాట్లాడుతున్నారని అంటే, అందరూ మాట్లాడితే తప్పులేదు కానీ నేను మాట్లాడితేనే తప్ప. అసలు దేవుడు మనకు నోరెందుకు ఇచ్చాడు? బూతులు మాట్లాడమనే దేవుడు మనకు నోరిచ్చాడా? పాపము చేయమనే ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటున్నారు. ఈ శరీరాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. అది ఎవ్వరు కూడా అర్థం చేసుకోకుండా ఈ దేహముతో చేయకూడని పనులన్నింటినీ చేస్తున్నారండి. ఈ శరీరముతో చేయకూడని పనులన్నింటినీ చేస్తున్నారు. పైగా ఏమంటున్నారంటే, వాళ్ళు చేస్తే లేనిది వీళ్ళు చేస్తే లేనిది, వాళ్ళంటే లేనిది వీళ్ళంటే లేనిది నేనంటేనే వచ్చిందా అని కొంతమంది సమర్థించుకుంటారు. మరికొందరు తప్పు చేసేయమంటారు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందని మాటల విషయంలో ఇంకా కొంతమంది ఇలా సమర్థించుకుంటారు. అందరూ చెడ్డవాళ్ళే కదా. ఈ చెడ్డవాళ్ళ మధ్యలో మంచిగా బ్రతకడము సాధ్యమా అండి? చెడ్డవాళ్ళ మధ్యలో మంచివారిగా బ్రతకడము సాధ్యమా? ఇది అయ్యే పనేనా అని చాలామంది సమర్థించుకుంటున్నారు. ఇది మా వల్ల కాదండి. మనుషులం కదండి, మనుషులం కదా, కొన్నిసార్లు తప్పిపోతుంటామని చాలామంది సమర్థించుకుంటున్నట్టుగా మనకు కనబడుతుందండి. మనము అలా ఉండకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయండి. ఆ పట్టణస్థులలో ప్రజలందరూ ఎలా ఉన్నారు? ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలా ఉన్నారు? సొదొమ గొమొర్రా అను 2 పట్టణాల గురించి దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు ఆదికాండంలో. ఆ పట్టణాల గురించి, ఆ పట్టణాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు రాయించాడు. అవన్నీ మనకు తెలుసు. అక్కడ వారి పరిస్థితి ఎలా ఉందంటే, బాలురు మొదలుకొని వృద్ధాప్యములో ఉన్నటువంటి వారి వరకు కూడా అందరూ ఎలా ఉన్నారంటే కామముతో ఉన్నారంటండి. ఎలా ఉన్నారు? కామముతో ఉన్నారు. అంటే పచ్చి వ్యభిచారులుగా మనకు కనబడుతున్నారు. అంటే బాలురు మొదలుకొని ఎక్కడ వ్రాయబడిందంటే మీరు ఆలోచించండి. బాలురు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు. ఎందుకంటే లోతు కుటుంబం దగ్గరికి ఎవరు వస్తారు? దేవదూతలు వచ్చినప్పుడు ఆ దేవదూతలతోనే పాపం చేయాలని వారిని బయటికి పంపించు అన్నటువంటి మాటలు ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత క్రూరమైన స్వభావం గలవారు. వాళ్ళు వ్యభిచారులై ఎంత భయంకరమైనటువంటి కామ కోరికలతో లేదా వికృతమైన కామ కోరికలతో ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి పాపుల మధ్య ఎవరు బ్రతుకుతున్నారు? లోతు బ్రతుకుతున్నాడు. పాపుల మధ్యలోనే ఉన్నాడు, కానీ పాపము చేయకుండా ఆయన కుటుంబము నీతిగా బ్రతికినట్లుగా మనకు బైబిల్లో దేవుడు రాయించాడు. పాపుల మధ్యలోనే, వ్యభిచారుల మధ్యలోనే బ్రతుకుతున్నాడు, కానీ ఆయన ఏ పాపము చేయకుండా బ్రతికాడు.
దినదినము తన నీతి గల మనసును నొప్పించుకొనుచు ఆయన బ్రతికాడంట. ఇలాంటి వారి మధ్య నేను నివసించాల్సిన పరిస్థితి వచ్చిందని తన నీతి గల మనసును దినదినము కూడా ఆయన నొప్పించుకుంటున్నాడంట. వ్యభిచారుల మధ్యలో ఉన్నప్పటికీ ఆయన వ్యభిచారం చేయలేదు. ఆయన పిల్లలు కూడా ఏ తప్పు చేయకుండా పవిత్రంగా బ్రతికినట్టుగా వారి గురించి బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పాపుల మధ్యలోనే ఉన్నారు కానీ పాపం అంటించుకోకుండా బ్రతకగలిగాడు. పాపుల మధ్యలో ఉండి మనం ఏం చేస్తున్నాం? పాపం అంటించుకోకుండా బ్రతకగలుగుతున్నామా అంటున్నా. నోవాహు గారు ఉన్నారు, నోవాహు గారు కూడా ఉన్నారు, అవునా కదా? నోవాహు కాలంలో దేవుడు ప్రజలందరినీ చూసినప్పుడు ప్రజలందరూ ఎలా కనబడుతున్నారంటే దేవునికి 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా. 5-6 అధ్యాయాల్లో మనకి ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నది. ప్రత్యేకంగా 6వ అధ్యాయంలో వీటన్నిటి గురించి క్లుప్తంగా దేవుడు ప్రతి విషయాన్ని చెబుతున్నాడు. దేవుడు భూమిని చూసినప్పుడు ఈ భూలోకం అంతా కూడా బలాత్కారముతో నిండి ఉన్నదంట. ఈ లోకమంతా కూడా నోవాహు కాలంలోనే పాపముతో నిండిపోయిందంట, పాపముతో నిండిపోయిందంట. అంటే అందరూ బలాత్కారముతో పాపముతో నిండిపోయి పాపములో పరిపూర్ణులైపోయారంట. వాళ్ళను మార్చడానికి దేవుడు నోవాహు గారి ద్వారా చెప్పించాడు, వినలేదంట. ఆయనే ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు, అయినా మారట్లేదంట. అంటే మారనంతగా చెడిపోయారంటండి ప్రజలు. అంటే దేవుడు లోకాన్ని చూసినప్పుడు లోకమంతా కూడా ఎలా ఉందంటే పాపముతోనూ బలాత్కారముతో నిండిపోయి అందరూ చెడిపోయారంట. ఆ చెడిపోయిన వారి మధ్య నోవాహు ఎలా బ్రతికాడు చెప్పండి? అందరిని చూశాడు, అందరూ చెడిపోయారు, అందరూ బలాత్కారంతో నిండిపోయారు, అందరూ పాపముతో నిండిపోయారు, అందరిని చంపేద్దామని దేవుడు డిసైడ్ అయిపోయాడు. కానీ అంతమందిలో ఒక్క నీతిమంతుడు కనబడ్డాడు. ఆయన పేరే నోవాహు. ఆయనతో దేవుడు ఏమంటాడు తెలుసా? నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. అంటే లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు లోకములో ఒకే ఒక్క నీతిమంతుడు కనబడుతున్నాడు, ఆయనే నోవాహు గారు. గంజాయి తోటలో ఏ మొక్క అయినా? తులసి మొక్క. ఏ తోటలో? గంజాయి తోటలో తులసి మొక్కగా ఒక నోవాహు గారు కనబడుతున్నారు. ఆ గంజాయి తోటలో ఒక తులసి మొక్కగా లోతు కనబడుతున్నాడు. ఆ గంజాయి తోటలో తులసి మొక్కగా అబ్రహాం కనబడుతున్నాడు. అదే ప్రకారంగా గంజాయి తోట లాంటి ఈ లోకములో, పాపలోకములో తులసి మొక్క లాంటి మంచి మొక్కలుగా, మంచి వారిగా భక్తులందరూ కనబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారైతే ఇక అందరికంటే ఉన్నతమైన వాడు. వీలైనా కొన్ని సందర్భాలలో తప్పు చేశారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ విషయములో కూడా మాటల ద్వారానైనను, చూపుల ద్వారానైనను, ఆలోచనల ద్వారానైనను, క్రియల ద్వారానైనను, తన సమస్త ప్రవర్తనలో కూడా ఏ ఒక్క పాపము చేయకుండా బ్రతికిన ఏకైక పరిశుద్ధుడు. లోకం పుట్టినది మొదలుకొని లోకం అంతమయ్యేంత వరకు యేసుక్రీస్తులాగా బ్రతికేవారు ఎవ్వరూ ఉండరండి. అంత గొప్పగా బ్రతికాడు. ఒక్క పాపం అంటించుకోకుండా, ఒక్క పాపము చేయకుండా పాపుల మధ్యలోనే ఉన్నాడు, పాపులతోనే కలిసి ఉన్నాడు, పాపం అంటించుకోకుండా బ్రతికాడు. పాపులను మార్చే పని చేశాడు. ఆ పాపులను మార్చి పరలోకానికి వెళ్ళడానికి, వారి పాపమును తీసివేయడానికి అందరికి బదులుగా ఆయన సిలువలో మరణించినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు, భక్తులు ఎలా బ్రతికారు, లోతు ఎలా బ్రతికాడు, నోవాహు గారు ఎలా బ్రతికారు ఒకవేళ మనం ఆలోచించగలిగితే
పాపలోకములో వారి మట్టుకు వారు ఎలా బ్రతికారు? నీతిమంతులుగా బ్రతికారు, పరిశుద్ధులుగా బ్రతికారు. ఈనాడు మనం ఎలా బ్రతుకుతున్నాం అమ్మా? మనము ఎలా బ్రతుకుతున్నాం అంటున్నా. బ్రతుకుతున్నామండి, ఏదో అలా బ్రతికేస్తున్నాం. ఎలా? మారు మనసు లేకుండా, మన జీవితాన్ని మార్చుకోకుండా, ఇంకా పాపములోనే ఉంటూ, ఇంకా మనం పాపములో ఉన్నామన్న ఆలోచన కూడా లేకుండా, చనిపోతే నా పరిస్థితి ఏంటిది, నేను పరలోకానికి వెళ్తానా నరకానికి వెళ్తానన్న ఆలోచన కూడా లేకుండా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారండి. విచ్చలవిడిగా బ్రతికే వారి మధ్య లోతు నీతిమంతుడిగా బ్రతికాడు. లోకమంతా చెడిపోయిన నోవాహు గారు ఒక్కరు నీతిమంతుడిగా బ్రతికాడండి. ఇంత గొప్పగా బ్రతికారు నోవాహు గారు. అయితే నేను హాఫ్ నైట్ ప్రేయర్లో కూడా చెప్పాను, 950 సంవత్సరాలు ఎలా నీతిమంతుడిగా బ్రతికాడు, ఎలా విశ్వాసంతో బ్రతికాడు ఒకసారి ఆలోచిస్తే మతిపోతుందండి. 5 రోజులు కూడా మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా బ్రతకలేని పరిస్థితి. అర్థమైందా? 900కు పైన సంవత్సరాలు ఆయన బ్రతికిన సంవత్సరాలు 950 సంవత్సరాలు. ఆయన దేవుడు చెప్పినట్టుగా ఎంతకాలం బ్రతికాడంటే 900కు పైగానే అన్ని సంవత్సరాలు దేవుని కొరకు ఎలా బ్రతికాడో చూడండి. ఎంత స్థిరమైన మనసుతో ఒకసారి మనం ఆలోచించాలంటున్నాను. నోవాహులాగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. మన మట్టుకు మనము ఈ పాపలోకములో ఎలా బ్రతుకుతున్నామో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇవన్నీ మీ మనసులో పెట్టుకోనండి. ఇప్పుడు నేను ఒక్కొక్క సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరందరూ వినాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాటలో మనకేమర్థమవుతుంది? ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేస్తుందో ఆ దేశానికి నేను విరోధిని అన్న మాట దేవుడు ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు పాపము చేసింది ఒక దేశములో ఉన్న ప్రజలైనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాపం చేస్తున్నారా? ఏ భేదం లేదన్నాడా? ఏ భేదం లేదన్నాడా? అనలేడా? అన్నాడా లేదా? ఈ దేశము ఆ దేశం అన్న భేదం కూడా లేదు. నల్లవారు తెల్లవారు అన్న భేదం కూడా లేదు. డబ్బున్నవారు డబ్బు లేరన్న వారు కూడా తేడా లేదు. స్త్రీ పురుష అన్న తేడా కూడా లేదు. చిన్నలు పెద్దలన్న తేడా కూడా లేదు. సామాన్యుని నుండి సామంతుని వరకు, శాస్త్రవేత్త వరకు కూడా పాపము చేయని వాడు ఎవ్వరూ లేరు అని అంటే ఇప్పుడు దేశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్ని దేశాల గురించి మనం ఆలోచించాలి, ప్రపంచాన్ని గురించి మనం ఆలోచించాలి. ఎవరైతే పాపం చేస్తారో వారందరికీ దేవుడు ఏమై ఉన్నాడంట? విరోధి అయి ఉన్నాడు. ఇక్కడ దేశం గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. కానీ మనం ఆలోచించాల్సింది యూనివర్సల్గా ఆలోచించాలి.
ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన దృష్టికి పాపము చేసిందో ఆ దేశానికి నేను విరోధిని అంటున్నాడు. అంటే ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరికీ దేవుడు ఏమైపోతున్నాడంట? విరోధి అయిపోతున్నాడంట. దేవుడే విరోధిగా మారితే నిన్ను రక్షించేవారు ఎవరు చెప్పండి? అమ్మ, మీకు అర్థమవుతుందా? దేవుడే మన శత్రువుగా మారితే, రక్షించే దేవుడే శిక్షించేవాడిగా మారితే నిన్ను రక్షించేదెవరు అంటున్నా? నిన్ను కాపాడే దేవుడే నీకు విరోధిగా మారితే నిన్ను రక్షించేదెవరు అంటున్నా? అలా దేవుడు మారకూడదంటే మనం ఎలా ఉండకూడదు అంటున్నాడు? విశ్వాసఘాతకులమై ఉండకూడదు అంటున్నాడు. పాపము చేయకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకవేళ అలాంటి దేశంలో లేదా అలాంటి ప్రాంతంలో, అలాంటి ఊరిలో, అలాంటి రాష్ట్రంలో, అలాంటి దేశంలో, అలాంటి ప్రపంచంలో, అలాంటి లోకములో ఇప్పుడు ఎవరెవరు ఉన్నా అన్న మాట గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి. అలాంటి లోకములో లేదా అలాంటి దేశంలో నోవాహు గారున్నా, దానియేలు గారున్నా, యోబు గారు ఉన్నా, ఈ ముగ్గురు ఉన్న ఆ దేశంలో వారిని బట్టి కూడా ఆ దేశాన్ని, ఆ ఒక ప్రాంతాన్ని నేను కాపాడను. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో ఉన్నప్పుడు దాన్ని నాశనం చేయడానికి దేవుడు దూతలను పంపించిన సందర్భంలో ఆ విషయాన్ని అబ్రహాము గారికి తెలియజేస్తాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణస్థులను నాశనం చేయదలుచుకున్నప్పుడు ఆ విషయాన్ని అబ్రహాము గారికి తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోతున్నాయి, ఎందుకంటే వారందరూ పాపం చేశారు. కానీ అక్కడ నీతిమంతుడైనటువంటి లోతు గారు ఉన్నారు. ఆ లోతు గురించి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? అబ్రహాము గారు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ రెండు పట్టణాలలో 50 మంది భక్తులు ఉన్నారనుకో, ప్రభువా ఆ ప్రాంతాన్ని కాపాడుతావా అంటే దేవుడేమన్నాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణస్థులలో 50 మంది నీతిమంతులే గనక ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతాను అన్న మాట కూడా మనకు ఆదికాండంలో కనబడుతుంది. అక్కడికి వెళ్ళి తగ్గుకుంటూ వస్తాడు. దాంట్లో ఒక 10 మంది తగ్గితే, ఒకవేళ 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే కాపాడుతావా ప్రభు అంటే ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా ఆ పట్టణాన్ని కాపాడుతానని ఆదికాండంలో చెప్పిన దేవుడు యెహెజ్కేలు గ్రంథానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? అలాంటి దేశంలో, అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఆలోచించండి, గొప్ప గొప్ప భక్తులు బైబిల్లో ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమైన వారి లిస్టు తీసుకుంటే ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా ఉంటారా? ఎవరెవరు? నోవాహు. లోకమంతా చెడిపోయినా ఒకే ఒక్కడుగా నీతిమంతుడుగా కనబడుతాడు. అంటే లోకాన్ని అనుసరించలేదు ఈయన. ఏం చేశాడు ఈయన? దేవుణ్ణి మాత్రమే అనుసరించాడు. దేవునితో మాత్రమే నడిచిన వ్యక్తిగా కనబడతాడు. లోకముతో నడవలేదు. లోకములో ఉన్నవారు నడిచినట్టుగా కూడా ఈయన నడవలేదు. దేవునితో నడిచిన వాడని ఆయనకు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన గురించి. అర్థమైందా? ఎంత గొప్పగా బ్రతికితే దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. అర్థమైందా? అర్థం కాలేదా? 2, దానియేలు గారు బానిసగా ఆయన కొనిపోతాడు. ఎక్కడికి? బబులోను దేశానికి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులే, విగ్రహారాధికులే, పాపులే, ఒక మాటలో చెప్పాలంటే. అలాంటి వారి మధ్య కూడా దానియేలు గారు పాపం అంటించుకోకుండా బ్రతికాడండి. అంటే ఎంత గొప్ప భక్తులో చూడండి వీళ్ళు. అంటే ఏ ఒక్క పాపం అంటించుకోకుండా బ్రతికినటువంటి వారిలో ఎవరు కనబడుతున్నారు? దానియేలు గారు కూడా కనబడుతున్నాడు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకరు కనబడుతున్నారు, యోబు గారు. యోబు గురించి కూడా దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? భూమి మీద ఇతని వంటి వాడు
ఎవ్వరూ లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చాడంటే మీరు ఆలోచించండి, భూమి మీద ఎవ్వరు బ్రతకనంత గొప్పగా యోబు గారు బ్రతికాడంటే ఎంత గొప్పగా బ్రతికాడు ఒకసారి ఆలోచించండి. అంటే పాపలోకములో వారి మట్టుకు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మీరు చూడండి అంటున్నా. పాపలోకములో వారి మట్టుకు వాళ్ళు ఎలా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎలా జీవిస్తున్నారు? పాపములో అందరిలాగా పాపం చేస్తూ బ్రతికేస్తున్నారా? ఎవరు ఎలా ఉన్నా సరే, ఎవరు ఎలా బ్రతికినా సరే, కానీ నేను మాత్రము నా దేవుని దృష్టికి పాపము చేయకుండా బ్రతకాలి అని గొప్ప నిర్ణయం తీసుకొని చావైనా బ్రతుకైనా దేవుని కోసమే అని బ్రతికిన మహాగణులండి వీళ్ళందరూ. మహామహులు అని కూడా అనొచ్చు, గొప్ప భక్తులు అని కూడా అనొచ్చు. అంత మంచిగా అంత గొప్పగా బ్రతికినారండి. ఒక నోవాహ్ అయినా, దానియేలైనా, యోబు గారైనా, యోసేపు గారైనా వీళ్ళందరూ ఎలా బ్రతికారు? యోసేపు కూడా దినదినము ప్రతిరోజు కూడా ఆ యొక్క పోతీఫర్ భార్య వచ్చి ఈయనను శోధించేదంట. నాతో పాపము చేయమని ఆమె ప్రతిరోజు ప్రేరేపిస్తున్నా కానీ ఆయన కూడా పాపమునకు ఎంత మాత్రము ఒప్పుకోలేదంటండి. ఎంత పవిత్రంగా బ్రతికాడో మీరు ఆలోచించాలి. ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో మనం ఆలోచించాలి. ప్రతిరోజు కూడా వచ్చి ప్రేరేపించేదంట. మానక ప్రతిరోజు వచ్చి ఆమె ప్రేరేపిస్తున్నా కానీ పాపము చేయుటకు అంగీకరించకుండా ఇంకేమంటాడో తెలుసా? నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాతకము చేసి నేను ఎలా పాపాన్ని మూటగట్టుకొని నేను బ్రతకాలి? అలాంటి పాపమును నేను చేయజాలనని నీతిగా బ్రతికిన యోసేపును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళందరూ కూడా ఆ శాపగ్రస్తమైన శపితమైన ఆ యొక్క దేశములో ఉన్న వీరిని బట్టి కూడా నేను ఆ దేశాన్ని కాపాడను. వారు తమ మట్టుకు మాత్రమే తమ నీతి చేత, తమ భక్తి చేత వారిని వారు మాత్రమే కాపాడుకుంటారు, కానీ వారి ద్వారా ఎవరు కూడా, వారిని బట్టి ఎవరిని కూడా నేను కాపాడను అన్న మాట ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. మీకు అర్థమైందా? అర్థం కాలేదా? వారు తమ నీతి చేత తమ మట్టుకు తాము మాత్రమే రక్షణ పొందుదురు అన్న మాట దేవుడు చెప్పాడంటే మీరు ఆలోచించండి. ఇది ఎప్పుడు? పాత నిబంధన కాలంలో ఒకవేళ శపితమైన పాపము చేసినటువంటి దేశంలో ఇలాంటి భక్తులున్నా నేను కాపాడునని చెప్పిన దేవుడు ఇప్పుడు లోకం ఒకప్పటిలాగా ఉందా? ఇంకా పాపములో మునిగిపోతుందా? అవునా కాదా? అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపం చేస్తున్నారండి మనుషులు. అప్పటికంటే ఇప్పుడు ఇంకా పాపములో కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. కృత్రిమమైన మార్గములను ఏర్పాటు చేసుకుంటున్నారు. లోక సంబంధమైన సుఖాలను వెతుక్కుంటూ దేవుణ్ణి పక్కన పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణే విసర్జించి లోకములో ఉన్న ఆనందం కొరకు పాపానికై లోకమంతా పరిగెత్తుతుందండి. లోకమంతా పరిగెత్తుతుంది. దేవుని కంటే సుఖానుభావమునే ఎక్కువ ప్రేమించేవారు మనకు లోకములో కనబడుతున్నారు. అలాంటి లోకములో మనం బ్రతుకుతున్నాము. అలాంటి అంటే పాపము చేసిన లోకాన్ని, దేశాన్నే దేవుడు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు పాపములో పరిపూర్ణులైనటువంటి మనుషులను దేవుడు ఒప్పుకుంటాడా? అంగీకరిస్తాడా? క్షమించడానికే ఆయనకు మనసు రాలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఓర్చుకుంటున్నాడంటే కారణం ఏమో తెలుసా? ఒకే ఒక్కడండి, యేసు ప్రభువు ద్వారానే దేవుడు ఓర్చుకుంటున్నాడు. ఆయన ద్వారానే ఇంకా మనము నాశనం కాకుండా కనికరించబడుతున్నాము. లోకమంతా కాపాడబడుతుందంటే కారణము యేసు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుంటారు అన్న మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మన మట్టుకు మనము రక్షణ పొందాలంటే ఇంకేం చేయాలి? యెహెజ్కేలు గ్రంథములోని 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం.
యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును అనగా నీ ఆత్మను నీవు తప్పించుకుంటావు, నువ్వు రక్షించబడతావు అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అంటే ఈనాడు మనల్ని మనము రక్షించుకోవాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడండి. ఏం చేయాలంట? ఒక నీతిమంతుడు ఉన్నాడండి, ఎన్నో రోజుల సంది నీతిగా బ్రతుకుతున్నాడు. ఏదైనా పాపం చేశాడు అనుకోండి, ఆ పాపాన్ని మానట్లేదనుకోండి, ఇప్పుడు ఆ నీతిమంతునికి ఎవరు చెప్పాలంట? వినకపోతే ఏం చేయాలంట? ఆ నీతిమంతునికి నువ్వు వెళ్ళి పాపము చేయవలదని దేవునికి ప్రతిగా నీవు వెళ్ళి చెప్పాలంట. చెబితే ఆ నీతిమంతుడు నీ మాట విని తన మనసు మార్చుకొని ఒకవేళ పాపాన్ని మానేసి మునుపటిలాగానే నీతిమంతునిగా బ్రతికితే అతడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు, అవశ్యముగా బ్రతుకుతాడు అంట. అలా ఒక మనిషిని దేవునిలోనికి నడిపించినందుకు, దేవునిలోనికి నడిపించి వారికి దేవుని మాటలు చెప్పినందుకు, నీ బాధ్యతను నెరవేర్చినందుకు నీవేమవుతావంట? దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతను నువ్వు నెరవేర్చినందుకు ఏమవుతావంట? నువ్వు నీ మట్టుకు నీవు తప్పించబడతావు, శిక్ష నుండి నీవు రక్షణ పొందుతావు అన్న మాట కూడా ఇక్కడ దేవుడు రాయించాడు. అసలు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఏంటిది అని మనము దేవుణ్ణి అడిగితే, రోమీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవండి. రోమీలోకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుకుందాం. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అంటున్నాడు. అమ్మా, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను గ్రీసు దేశస్థులకు అంటే, గ్రీసు దేశస్థులంటే దేవుణ్ణి ఎరగని వారు, ఒక మాటలో చెప్పాలంటే అన్యజనులు, దేవుణ్ణి నమ్మని వారికి నేను రుణస్థుడని అంటున్నాడు. రుణస్థుడని అంటే నేను అప్పు బాకీ ఉన్నాను అంటున్నాడు. రుణస్థుడని అంటే అర్థం ఏంటిది? నేను ఒకటి బాకీ ఉన్నాను, అప్పు బాకీ ఉన్నాను అంటున్నాడు. ఏ అప్పో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే దేవుని నమ్మని వారి ఎడల నేను ఎలా ఉన్నానంటే నేను రుణస్థుడనే ఉన్నాను. గ్రీసు దేశస్థులు కాని వారి ఎడల కూడా నేను ఎలా ఉన్నాను? రుణస్థుడనే అంటున్నాడు. ఇంకా ఎవరికి రుణస్థుడని అంట? జ్ఞానులకును మూర్ఖులకు కూడా, జ్ఞానులకును మూర్ఖులకు కూడా ఎలా ఉన్నాడంట? మూఢులకు కూడా రుణస్థుడుగానే ఉన్నాడు. ఏం రుణాన్ని కలిగి ఉన్నాడు? ఇప్పుడు ఏం బాకీ ఉన్నాడంటే ప్రకటించే బాధ్యత దేవుడు మన అందరి మీద పెట్టాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటించే బాధ్యత ఈనాడు అందరి మీద పెట్టాడు. ఎందుకంటే ఆయన ద్వారానే పాపక్షమాపణ ఉంది. ఆయనను నమ్మితేనే పరలోకం వెళ్తాము. ఆయనను నమ్మకపోయినా, ఆయన రక్తము చేత కడగబడకపోయినా బైబిల్ చెప్తుంది నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే, నరకాన్ని తప్పించుకోవాలంటే ఒక్కటే ఒక్క మార్గం, అది యేసు ప్రభు. ఆయనను నమ్మితేనే పరలోకం వెళ్తావు. ఆయనను నమ్మకపోతే ఎంత గొప్పవారైనా పరలోకము పోరుగాక పోరు. ఇది నా మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నమ్మాల్సిందే, ఆయన చెప్పినట్టుగా బ్రతకాల్సిందే. ఇది ప్రకటించే బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడు? దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి అప్పగించాడు. ఇప్పుడు ప్రకటించవలసినటువంటి పని ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. అంటే ఈ బాధ్యతను నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నెరవేర్చాలి. అది నీతిమంతులకైనా
అనీతిమంతులకైనా, అన్యజనులకైనను, దేవుని నమ్మిన వారికైనను, జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారికైనను, మూర్ఖులుగా మూఢులుగా ఉన్నటువంటి వారికైనను అందరికీ నువ్వు ప్రకటించే బాధ్యత దేవుడు నీ నెత్తి మీద పెట్టినప్పుడు ప్రకటించకపోతే నువ్వు రుణస్థుడవే. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆయన దగ్గర నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు అనుకోండి, చెల్లించకపోతే ఏం చేస్తాడు ఆయన? నీ మీద కేసు పెట్టి నేను జైలుకు పంపించే అధికారం ఉంటుందా ఉండదా? ఉంటుందంటారా ఉండదా? దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు. ఏం తీసుకోకుండా, నీ నుండి ఏది ఆశించకుండా ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఈ దాని విలువ మనకు అర్థమవుతలేదు. చచ్చిపోయి నరకానికి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది మనకు. అసలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఇంత గొప్పదా, దీన్ని ఇంత నిర్లక్ష్యం చేశామా అన్న విషయం ఎప్పుడు అర్థమవుతుంది? చనిపోయి నరకానికి వెళ్ళి అరికాళ్ళు మొదలుకొని తల వరకు నిలువెల్ల అగ్నిలో యుగ యుగాలు కాలుతుంటే చద్దామంటే చావుగుట రాదు, బాధ ఎప్పటికీ ఉంటుంది. అంత భయంకరమైన బాధను, ఆ శిక్షను అనుభవిస్తూ ఏడుస్తూ దేవుడు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఇంత గొప్ప రక్షణ నేను భూమి మీద ఉన్నప్పుడు మొత్తం నిర్లక్ష్యం చేశానని అప్పుడు అర్థం చేసుకుంటాం. ఇప్పుడు అర్థం చేసుకోము. ఇంత గొప్ప గురుతరమైన బాధ్యతను దేవుడు మన మీద పెట్టినప్పుడు ఇప్పుడు ప్రకటించాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? నమ్మినా నమ్మకపోయినా ప్రకటించాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అది ప్రకటించకపోతే మనకు శ్రమ అంటున్నాడు. అది ప్రకటించడానికి పౌలు గారు తీసుకున్నటువంటి నిర్ణయం 15వ వచనంలో కనబడుతుంది. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? నా వలనైనంత మట్టుకు నేను అందరికీ సువార్తను ప్రకటిస్తాను. రోమాలో ఉన్న వారికైనాను, ప్రపంచ దేశాలలో ఉన్న వారందరికైనాను నేను సువార్త ప్రకటిస్తానని ఆయన ఒక నిర్ణయం తీసుకొని అలానే ఖండాంతరాలు దాటి కూడా ఆయన పరిచర్య చేసినట్టుగా, ఆయన బాధ్యతను ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా బ్రతికాడు పౌలు గారు? నా వలనైనంత మట్టుకు నేను సువార్త ప్రకటిస్తాను, సువార్తను ప్రకటించకుండా నేను ఉండలేను అన్న మాట పౌలు గారు అంటున్నారు. అపోస్తులు కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. మేము విన్నదాన్ని, మేము కన్న వాటిని ప్రకటించకుండా ఉండలేము అన్న మాట వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధ్యతను మనము నెరవేర్చాలి అన్న మాటను మనము దీన్ని బట్టి తెలుసుకుంటున్నాం. మన మట్టుకు మనము మన బాధ్యతను నెరవేర్చాలి. ఇంకా మన మట్టుకు మనం ఇంకా ఎలా ఉండాలి? ఈ పాప లోకములో మన మట్టుకు మనం ఇంకా ఎలా ఉండాలంటే ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలోకి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లుగా సనుగులను, సంశయములను మాని దేవుని కొరకు సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడాలి అన్న మాట ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఈ పాపలోకములో మనం ఇంకా ఎలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడంటే, ఈ పాపలోకములో మనము పాపము చేయకుండా ఎలా బ్రతకాలంటే, ఈ పాపలోకంలో ఇంకా ఎవరున్నారంటే బలత్కారులు, పాపులు, వ్యభిచారులు, మోసగాళ్ళు, అన్ని రకాలైనటువంటి మనుషులు ఈ లోకంలో కనబడుతున్నారు. కనుక ఇదిగో ఇలాంటి మూర్ఖమైన వక్రజనం ఉంటారు లోకంలో. ఎలాంటి వారు ఉంటారంట? మూర్ఖమైన వక్రజనం ఉంటారు. అంటే వంకర జనం, అంటే వీళ్ళు చక్కగా నడవరు, చక్కగా మాట్లాడరు. ఏది మాట్లాడినా వంకర మాటలే, ఏది మాట్లాడినా బూతులే మాట్లాడుతుంటారు, ఏది మాట్లాడినా కోపంతోనే మాట్లాడుతుంటారు, ఏది మాట్లాడినా ఆవేశంతోనే మాట్లాడుతుంటారు. మన మాట వినరు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా
మూర్ఖంగా ప్రవర్తించే ఈ లోకములో మనం ఉంటున్నాము, ఇలాంటి వారి మధ్య ఉంటున్నాము కనుక మనం ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మూర్ఖమైన వక్రజనము మధ్య మనమందరము కూడా ఎలా ఉండాలంట? నిరపరాధులు, అంటే ఎలాంటి అపరాధము లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా, ఎలాంటి తప్పులు చేయకుండా మనం బ్రతకాలంటున్నాడు. నిరపరాధులుగా, ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలాంటి పాపము చేయకుండా బ్రతకాలంటున్నాడు. నిష్కల్మషులుగా, నిష్కలంకులుగా బ్రతకాలంటున్నాడు. రెండోది ఎలా బ్రతకాలంట? నిష్కలంకులు అంటే కలంకము లేని వారిగా మనం బ్రతకాలి. అంటే నీ హృదయములో, నీ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా, ఎలాంటి మలినము లేకుండా, ఒక చిన్న పాపము కూడా లేకుండా, నీ మాటల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ క్రియలో, నీ సమస్త ప్రవర్తనలో కూడా ఎలాంటి కల్మషము, కలంకం అనేది నీలో ఉండకుండా నువ్వు బ్రతకాలి అంటున్నాడు. నిరపరాధులుగా బ్రతకాలి, నిష్కలంకులుగా బ్రతకాలి, అనింజులుగా బ్రతకాలి. అనింజులుగా అంటే వీరు దేవుని పిల్లలు అన్న పేరు తప్ప వాళ్ళ పెద్ద దొంగలండి, వాళ్ళ పెద్ద వ్యభిచారులండి, వాళ్ళు పెద్ద మోసగాలండి, వాళ్ళు నోరు తెరిస్తే బూతులేనండి. ఇలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటే, ఇలాంటి వాటిని మనం ఒకవేళ పొందుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కానట్టే లెక్క. కాబట్టి మనం ఎలా బ్రతకాలో దేవుడు చెప్తున్నాడు. నిరపరాధులుగా బ్రతకాలంట, నిష్కల్మషమైన నిష్కలంకులుగా మనం బ్రతకాలంట, నిందారహితులుగా మనం బ్రతకాలంట. ఒకనాడు నోవాహు గారు లేరా? ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు, నిందారహితుడవై ఉన్నావు అన్నమాట నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈనాడు అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? నీ శత్రువు కూడా ఒక నింద నీ మీద వేయడానికి భయపడాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఎలా బ్రతకాలంటే మనం, నీ శత్రువులు కూడా నీ మీద ఒక నింద వేయడానికి భయపడే విధంగా నీ ప్రవర్తన ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. అలా బ్రతకాలి. అలా బ్రతుకుతూ అనింజులనైన దేవుని కుమారులగునట్లుగా మనము ఇంకేం చేయాలంట? సనుగులను, సంశయములను మాని, సనుగులను మానేయాలంట. ఏం మానేయాలంట? అంటే లోపల గులుకుంటారు చూడండి, లోపల సనుక్కుంటుంటారు చూడండి. బయటికి అనరు వీళ్ళు, లోపల అనుకునే వాళ్ళు అనమాట. అంటే సనగడం అంటే లోపల సనుక్కునేవాళ్ళు, లోపల అనుకునేవారు. కొంతమంది బయటికి అనరు, బయటికి తిట్టరు, లోపల అనుకుంటారు. అలా చూపులతో మనకు కొంచెము అర్థమవుతుంటుంది. కొంచెం చూపు డిఫరెంట్గా పెట్టి లోపల ఏదేదో అనుకుంటుంటారు, మనకు అర్థమైపోతుంది కదా. పోనీ మనుషులకు అర్థం కాకపోతే దేవునికి అర్థం కదా? దేవునికి కనబడింది ఏముంది చెప్పండి? మనుషుల దగ్గర నటించిన దేవుని ఎదుట నటించలేం కదా. కాబట్టి సనుగులు ఉండొద్దు, సంశయం అనేది ఉండొద్దు, అంటే గర్వం అనేది కూడా మనకు ఉండకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అలా ఉంటూ ఈ పాపలోకములో, ఈ పాపముతో నిండిపోయిన ఈ చీకటి లోకములో వాక్యం అనే జీవాన్ని పట్టుకొని, లేదా జీవవాక్యాన్ని పట్టుకొని లోకములో మనము జ్యోతులుగా, దివిటీలుగా, దీపాలుగా మనము వెలగాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇలా బ్రతకాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు లోకముతో పాటు మనం పాపము చేయకుండా ఉండాలంటే, అందరిలాగా మనము కూడా పాపము చేస్తూ వారిలో కలిసిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో 40వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. 40 నుండి 42 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 42వ వచనంలో ఈ మాట ఉంటుంది, 41వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏంటంటే, మీరు లోకమునకు వేరై రక్షణ పొందాలి. ఎక్కడి నుండి వేరయ్యాలంట? ఎందుకు వేరుగమ్మంటున్నాడు దేవుడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అన్న మాట అక్కడ అంటున్నాడు. మనము ఈ తరానికి, ఈ లోకానికి వేరైతే కానీ మనము రక్షణ పొందలేము. లోకంతో కలిసి ఉన్నావు అనుకో, నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు
పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటున్నా, లోకానికి వేరై మనము రక్షణ పొందాలి. లోకానికి వేరైతేనే కానీ మనం రక్షణ పొందలేము. ఇది ఆలోచించండి. మనమేమనుకుంటాము చెప్పండి? ఏది పోనీయమండి? ఏదైనా పోనిస్తామా? ఎవరితో సహవాసం చేయమన్నాడు దేవుడు? ఎవరితో సహవాసం చేయమన్నాడు అంటున్నా? ఎవరితో సహవాసం చేయాలంటే అసలు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం తీయని అవసరం లేదు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే, దేవుడు మనల్ని పిలవడానికి గల కారణం అక్కడ వ్రాయబడింది. తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనతో సహవాసం చేస్తూ మనమందరము కూడా ఆయన పిల్లలుగా మారి ఆయన పిల్లలైనటువంటి వారితో మనం సహవాసం కలిగి ఉండాలి. ఈ సహవాసం ఎడతెగకుండా ఉండాలి, అంతేగాని లోకముతో సహవాసం చేయకూడదు. ఒకవేళ లోకంతో సహవాసం చేస్తే, లోకంతో స్నేహం చేస్తే దేవుడు ఏమన్నాడు మనల్ని? లోకముతో స్నేహం నాకు వైరం అని అన్నాడండి. ఒకవేళ మీరు లోకముతో కనుక స్నేహం చేస్తే నాకు శత్రువులు అయిపోతారన్న మాట కూడా దేవుడు అక్కడ వ్రాయించాడు. కనుక ఈ పాపలోకములో బ్రతుకుతున్నటువంటి మనము పాపం అంటించుకోకుండా బ్రతకాలి అని అంటే ఎలా బ్రతకాలో కొన్ని విషయాలు చెప్తాను. ఇంపార్టెంట్ విషయాలు లాస్ట్ చెప్తాను, త్వరగా ఆలోచించండి. ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు సముద్ర ప్రయాణం చేస్తున్నారనుకోండి. ఇప్పుడు సముద్రంలో మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సముద్ర ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేంట్లో ప్రయాణం చేయాలంటున్నాను? సముద్రంలో, నీళ్ళలో, నదుల్లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా పడవల్లోనూ, ఓడల్లోనూ, షిప్లలోనూ ప్రయాణం చేస్తారు. అవునా కాదు? ఎందుకు? ఆ నీటిలో నువ్వు మునిగిపోకుండా ఉండాలి అని అంటే ఆ ఓడ నిన్ను మునిగిపోకుండా కాపాడుతుంది. అవునా కాదు? నిజమా కాదు? నువ్వు నీటిలో మునిగిపోకుండా నిన్ను కాపాడేది ఏంటిదంటే ఓడ లేదా పడవ. అదే ప్రకారంగా ఈ పాపలోకములో బ్రతుకుతున్నటువంటి మనము కూడా ఈ లోకములో మునిగిపోకుండా ఉండాలంటే, ఈ లోకం అనే సముద్రములో మనము మునిగిపోకుండా పాపము చేయకుండా ఉండాలంటే మనము కూడా ఒక ఓడ కట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ ఓడ ఏంటిదంటే విశ్వాసం అనే ఓడ. ఇది ఎంతమంది కట్టుకున్నారు చెప్పండి? నోవాహు గారు ఓడ కట్టుకున్నాడు. ఎందుకొరకు కట్టుకున్నాడు? దేవుడు చెప్పాడు, నోవాహు గారు ఓడ కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు అంటే నోవాహు గారికి ముందే చెప్పాడు దేవుడు, 40 రోజులు నేను రాత్రింబగళ్ళు మానకుండా భయంకరమైన ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తాను. మామూలు వర్షం కాదు, ఆకాశపు తూములే విప్పేస్తాను అంటున్నాడు దేవుడు. అంతగా తెరిచి, ఆకాశపు తూములు తెరిచి విస్తారమైన భయంకరమైన ప్రచండమైన వర్షాన్ని కురిపించి లోకాన్ని మొత్తం నాశనం చేయబోతున్నాను నోవాహు. కాబట్టి వారితో కూడా నువ్వు నశించిపోకుండా ఉండాలంటే నీ కొరకును నీ ఇంటి వారి కొరకును ఓడ సిద్ధపరచుకో. ఆ ఓడ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని దేవుడు అన్ని కొలతలు చేసి చెప్పాడు. నోవాహు గారు కట్టుకున్నారా? కట్టుకోలేదు. కట్టుకున్నాడు నోవాహు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. భూజంతువుల్లో సమస్తమైన వాటిలో 2 జతల చొప్పున అవన్నీ కూడా రక్షణ పొందాయి. అంటే ఆ నీటిలో మునిగిపోయి చనిపోకుండా అవన్నీ కూడా కాపాడబడ్డాయి. నోవాహు గారు కాపాడబడ్డాడు, ఆయన కుటుంబము కూడా కాపాడబడింది. ఇప్పుడు మనము కూడా ఈ లోకం అనే సముద్రంలో లేదా పాపములో మునిగిపోకుండా, ఈ లోకములో మనం కలిసిపోయి పాపము చేయకుండా బ్రతకాలంటే విశ్వాసం అనే ఓడను మనం కట్టుకోవాలంట. ఏ ఓడను కట్టుకోవాలంట? విశ్వాసం అనే ఓడను కట్టుకుంటేనే ఈ విశ్వాసం అనే ఓడ లోకములో ఉన్న పాపము నీకు అంటకుండా, ఈ లోకములో ఉన్న పాపము నీకు అంటకుండా ఈ విశ్వాసం అనే ఓడ నిన్ను కాపాడుతుందంట.
ఈ లోకములో నువ్వు మునిగిపోకుండా నిన్ను కాపాడుతుందంట ఈ విశ్వాసం అనే ఓడ. అది మనల్ని రక్షిస్తుంది అన్న మాట బైబిల్లో వ్రాయబడింది. ఒకవేళ ఓడ బద్దలైపోతే, ఓడలో వెళ్తున్నటువంటి వారు ఉంటారు కదా, మధ్యలోనికి వెళ్ళిన తర్వాత ఓడ బద్దలైపోయింది అనుకోండి, లేదా ఓడ పగిలిపోయింది అనుకోండి, అర్థమైందా? ఓడ పగిలిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అమ్మ, మీకు అర్థమవుతుందా? ఓడ బద్దలైపోతే పరిస్థితి ఏంటిది అంటున్నా. చెరువు అంటే అట్లనో ఇట్లనో కష్టపడి బయటపడవచ్చు, అవునా కదా? కానీ సముద్రంలోనైతే బయటపడగలుగుతామా? బ్రతకడం కష్టమా, ఈజీగా చెప్పండి. ఓడ బద్దలైపోతే ఏ విధంగా ఓడలో ఉన్నవారు ఏ విధంగా నాశనం అయిపోతారో, నీ విశ్వాసం అనే ఓడ కూడా బద్దలైపోయింది అనుకో, కట్టుకున్న విశ్వాసం అనే ఓడ ఒకవేళ బద్దలైపోతే నీవు కూడా లోకములో మునిగిపోయి పాపము చేసి నాశనానికి వెళ్తావని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ విషయాల్లో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి లోకములో పడిపోకుండా, లోకముతో కలిసిపోకుండా, లోకం అనే పాపములో మనం మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు విశ్వాసం అనే ఓడను కట్టుకొని మన మట్టుకు మనం ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. రోమీలోకి రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలోకి రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 22వ వచనం. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము అంటున్నాడు. అంటే నీ విశ్వాసము దేవుని ఎదుట నీవు కనపరుచుకోవాలి అంటున్నాడు. నీకున్న విశ్వాసము అంతము వరకు దాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలి. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకోవాలి. నీ మట్టుకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అంటున్నాడా అంటలేదా? నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? నీ విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే విశ్వాసం అనే ఓడ బద్దలైపోయినట్టు. విశ్వాసం అనే ఓడ బద్దలైపోతే, ఓడ బద్దలైన వారు నీటిలో ఏ విధంగా మునిగిపోతారో, విశ్వాసం అనే ఓడ బద్దలైనటువంటి వారు కూడా ఈ లోకములో పాపములో మునిగిపోతారు అన్నమాట దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన మట్టుకు మనము ఈ పాపలోకములో ఇంకా ఎలా ఉండాలంటే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. అధికమైన స్వప్నములను అధికమైన మాటలను నిష్ప్రయోజనము అని దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడండి. ఏమిస్తున్నాడు? దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అధికమైన కళలు కానీ అధికమైన మాటలు కానీ ఇవి నిష్ప్రయోజనమైనవి అని దేవుడు చెప్తూ ఒక మాట చెప్తున్నాడు. నీ మట్టుకు నీవు. ఎవరి మట్టుకంట? అంటే నీ వరకు నీవెలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. ఎవరు ఎలా ఉన్నా సరే నీ మట్టుకు నువ్వు ఎలా ఉండాలి? విశ్వాసం అనే ఓడను కట్టుకొని ఆ విశ్వాసం అనే ఓడలో నువ్వు ఉండాలి. ఆ విశ్వాసాన్ని దేవుని ఎదుట నీ మట్టుకు నీవే కలిగి ఉండాలి, కనపరుచుకోవాలి, కాపాడుకోవాలి. ఇక్కడ చెప్తున్నమాట, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. భయభక్తులు అంటే ఏంటిది? భయము అని అంటే ఏంటిది? భయం అంటే ఎవరికి తెలియదు, అయితే అందరికీ తెలుసు భయం, అవునా కదా? దేనికి భయపడతాం మనం? అన్నింటికి భయపడతామంట, అవునా కదా? అన్నింటికి భయపడుతుంటాం. కొందరైతే ఉంటారండి, కప్పలను చూసినా ఎంత భయం అయితే ప్రాణం పోయేంతగా భయపడుతుంటారు, అవునా కదా?
ప్రతి దానికి భయపడుతుంటాం. పాములకు భయపడుతుంటాం, మృగాలకు భయపడుతుంటాం, కరెంటుకు భయపడుతుంటాం, నీళ్లకు భయపడుతుంటారు, మనుషులకు భయపడుతుంటారు, అందరికీ భయపడుతుంటారు. కానీ ఎవరికి భయపడడం లేదు మనుషులంటే? దేవునికి మనుషులు భయపడము లేదు. కాబట్టి మనం అందరం ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికే భయపడాలి. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణము మనల్ని చూస్తున్నాడు. ఒక మనిషి చూస్తున్నప్పుడు ఏదైనా తప్పు చేస్తామా? అర్థమైందా, అర్థం కాలేదా? ఒక మనిషి నన్నే చూస్తున్నాడు, చూస్తున్న ఆ వ్యక్తిని నేను కూడా చూస్తున్నాను, ఆయన నన్నే చూస్తున్నాడని తెలిసి కూడా ఆయన చూస్తుండగా నేను దొంగతనం చేస్తానా? మనుషులు నన్ను చూస్తున్నారని వాళ్ళ ముంగటిని వ్యభిచారం అవ్వాలన్నా చేస్తారా? చేయరు కదా. ఏ తప్పు కూడా చేయరు, మనుషులు ఎదుట చేయరు. ఎవరు లేనప్పుడు మనుషులు పాపము చేస్తారు. అదే ఇప్పుడు దేవుడు చూస్తున్నాడన్న భయము కనుక మనకుంటే, దేవుడు చూస్తున్నాడో చూస్తలేడా? పరలోకములో ఉండి ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. పై రూపాలనే కాదు, నీ హృదయములో నువ్వేం ఆలోచించుకుంటున్నావో కూడా ఆయనకు తేటగా కనబడుతుందంట. ఆయనకు కనబడనిది, ఆయనకు తెలియనిది ఏది లేదు. మాట నీ నాలుకకు రాకముందే నువ్వేం మాట్లాడతావో, నువ్వేం ఆలోచించుకుంటున్నావో కూడా దేవునికి అన్నీ తెలుసు. అన్నీ చూస్తున్న దేవునికి భయపడాలి. కానీ ఈనాడు మనుషులు ఏదానికి భయపడుతున్నారు? చిన్న చిన్న ప్రతి దానికి భయపడుతున్నారు. చివరికి దయ్యానికి కూడా భయపడుతున్నారు. చూడండి, ఆ దయ్యాలే దేవునికి భయపడుతున్నాయి. దేవుడంటే భయపడి నమ్మి వణుకుతున్నాయంట. ఈనాడు మనమే దేవునికి భయపడం. అంటే భయపడితే ఏం చేయము? పాపము చెయ్యము. అంటే మనము దేవుని యందు మన మట్టుకు మనం ఎలా ఉండాలంట? దేవుని యందు భయము కలిగి ఉండాలి. మన మట్టుకు మనము దేవుని యందు భయం కలిగి ఉండాలి. రెండోది భక్తి. భయభక్తులు అన్న మాట మనం విన్నాం కదా. భక్తి అంటే ఏంటిది? దేవుని ఎదుట పవిత్రమును నిర్దోషమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని విధవరాండ్లను, దిక్కులేని అనాథలను, పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ లోకములో ఉన్న మాలిన్యాన్ని, పాపం అనే మురికిని అంటించుకోకుండా బ్రతకడమే భక్తి. ఈనాడు మనుషులు భక్తి అంటే ఏమనుకుంటున్నారు? గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు ముట్టించి చెవులో పువ్వు పెట్టుకొని ఆ ప్రసాదాన్ని ఇతరులకు పంచితే ఇదే భక్తి అనుకుంటున్నారు. లేదా మనం అనకూడదు కానీ ఓ 3 నామాలు పెట్టుకొని, లుంగి కట్టుకొని, బనీన్ వేసుకొని, చెవులకు పువ్వు పట్టుకొని గుడికి వెళ్తున్నా అంటే వీళ్ళ నిజమైన భక్తులని మనం అనుకుంటున్నాం. అసలు దేవుడు దేన్ని భక్తి అంటున్నాడంటే, ఈ లోకములో దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు భయపడి లోకములో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే నిజమైన భక్తి అంటున్నాడు. ఇలా బ్రతకాలి, పాపాన్ని అంటించుకోకుండా బ్రతకాలి. మన మట్టుకు మనం ఎలా ఉండాలని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ఉండాలి అమ్మ? మన మట్టుకు మనము ఈ పాప లోకములో దేవుని యందు భయము భక్తిని కలిగి ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇంకా సమూయేలు రాసినటువంటి మొదటి పత్రిక, సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనము. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును
నీకు బోధింతును అన్న మాట ఇక్కడ సమూయేలు గారు మాట్లాడుతున్నారు. నా మట్టుకు నేను ఎలా బ్రతుకుతాయి? ఇశ్రాయేలులందరూ కూడా చెడిపోయినట్టు కనబడుతుంది, దేవుణ్ణి తృణీకరించినట్టుగా కనబడుతుంది, దేవుణ్ణి విసర్జించినట్టుగా కనబడుతుంది. అందరూ దేవుణ్ణి విసర్జించిన ఇక్కడ సమూయేలు గారు ఏమంటున్నాడో తెలుసా? నా మట్టుకు నేను చెడిపోయిన మీ కొరకు ప్రార్థన చేయటం మాత్రం నేను మానను. నా మట్టుకు నేను ఏం చేస్తాను? ప్రార్థన చేయుట మానను అంటున్నాడు. ప్రార్థన చేయుట మానను. ప్రార్థన చేయుట మానితే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అగునుగాక. చెడిపోయిన మీకైనా నేనేం చేస్తాను? చక్కని నీతి మార్గాన్ని ఉపదేశిస్తాను అంటున్నాడు. అంటే చెడిపోయిన వారి గురించి కూడా ప్రార్థన చేయాలా? చేయాలి. ఎంతమంది ఏం చేస్తున్నాను చెప్పండి? చేయకపోతే ఏమంటున్నాడు? నేను యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడని అవుతున్నాడు. ఇప్పుడు చేయకపోతే మనమందరం కూడా ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవునికి విరోధంగా. ఫోన్ ఇక్కడ పెట్టండి. దేవునికి విరోధంగా పాపము చేసినటువంటి వాడిగా మారిపోతాను అన్న మాట అక్కడ మనకు తెలియజేస్తున్నాడండి. ఇంకా కిందికి వచ్చేసరికి 24వ వచనంలో ఒక మాట అంటుంటాడు, ఆయన మీ కొరకు ఎన్ని కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము అంటున్నాడండి. ఏమంటున్నాడు? పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించుట అవశ్యం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అవన్నీ కూడా మీరు ఏం చేయాలంటున్నాడు? తలంచుకోవాలి, మీ జ్ఞాపకాలలోనికి తీసుకొని రావాలంటున్నాడు. అవి మీ జ్ఞాపకాల్లోనికి, మీ మనసుల్లోనికి తెచ్చుకొని తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యం. భయభక్తులు కలిగి ఉండాలి. ఎంతోమంది భయభక్తులు అంటే ఎంతోమంది భక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. అందరు భక్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దాంట్లో ఒక ఓబద్యా గురించి మాట్లాడుతుంటాడు. ఆయన ఎలాంటి వాడు అంటే సార్, బహు భయభక్తులు కలిగిన వాడు అంటున్నాడు. ఎక్కువ భయభక్తులు కలిగినటువంటి వాడిగా ఓబద్యా గురించి దేవుడు మనకు పరిచయం చేస్తుంటాడండి రాజుల గ్రంథంలో. ఈనాడు భక్తుల వలె మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఆలోచించండి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించే వారిగా మన మట్టుకు మనం ఉన్నామా అని ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు చెప్తున్నాను, సమయం లేదు గనుక. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 9 నుండి మీరు 14వ వచనం వరకు మీరు రాసుకోనండి. అక్కడ దేవుడు యెహోషువ గురించి, కాలేబు గురించి కొన్ని సందర్భాలు మాట్లాడుతుంటాడండి. షార్ట్గా చెప్పేస్తాను, ఆలోచించండి. యెహోషువ గురించి, కాలేబు గురించి దేవుడు మంచి మాటలు చెప్తుంటాడు. అక్కడ యెహోషువ కాలేబు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయనను దీవించి హెబ్రోనును ఆయనకు స్వాస్థ్యంగా ఇచ్చే ముందు ఏమంటాడో తెలుసా? 10 గోత్రికులను కూడా కనానులో వేగు చూడడానికి పంపిస్తే, 12 గోత్రికులను కనానులో వేగు చూడడానికి పంపిస్తే 10 గోత్రికులు చెడ్డ సమాచారాన్ని తీసుకొస్తారు. 2 మాత్రమే మంచి సమాచారం తీసుకొస్తారు. ఆ ఇద్దరిలో ఎవరుంటే యెహోషువ, కాలేబు. ఆ దేవుడు ఏమంటాడు తెలుసా వీరి గురించి? యెహోషువ, కాలేబులు తప్ప. ముందేమో కాలేబు గురించి మాట్లాడతారు, తర్వాత యెహోషువ గురించి మాట్లాడతారు. ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాను, కలిపి చెప్తున్నాను. యెహోషువ, కాలేబులు తప్ప నన్ను పూర్ణ హృదయముతో ఎవరు సేవించలేదు. ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటిది? సమూయేలు గ్రంథములో 24వ వచనంలో ఏమని రాయబడింది? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము అన్న మాట అంటున్నాడు. పూర్ణ హృదయముతో ఎవరు సేవించారు అని అంటే
యెహోషువ గారు, కాలేబు గారు అక్కడ దేవుణ్ణి పూర్ణ హృదయముతో సేవించినట్టుగా మనకు కనబడుతుంది. మంచి సమాచారము తీసుకొచ్చినట్టుగా కనబడుతుంది. విశ్వాసంతో మాట్లాడినట్టుగా కూడా కనబడుతుంది. అప్పుడు దేవుడు వారి గురించి చెప్పాడు, యెహోషువ కాలేబులను తప్ప నేను వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి మిగతా ఎవరిని కూడా పంపించను అన్నమాట దేవుడు చెప్పాడు. అక్కడ యెహోషువ గారు కాలేబు గారి గురించి మాట్లాడుతూ 10వ వచనంలో ఒక మాట అంటుంటాడు, 20 ఏండ్లు పైబడినటువంటి వారందరూ కూడా, ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వారందరిలో కూడా వారందరి గురించి సాక్ష్యం ఇస్తూ వారందరిలో వీరు ఎలా బ్రతికారో అక్కడ మాట్లాడుతూ 45 ఏండ్లు అరణ్యములో వారు ఉన్నారంట. ఎంతకాలం ఉందంట? అరణ్యములో 45 ఏండ్లు ఉన్నారంట. ఆయన వయస్సు 85 ఏండ్లు ఉందంట. ఇది చెప్పేసరికి, ఈ మాట చెప్తున్నప్పటికీ 10వ వచనంలో ఉంటుంది, ఆ మాట చెప్పేసరికి ఆయన వయసు 85 సంవత్సరాలు ఉంటే 45 సంవత్సరాలు అరణ్యంలోనే తిరుగులాడుతున్నారంట. ఎందుకంటే వీళ్ళందరూ పాపం చేశారు కనుక. యెహోషువ కాలేబులను మాత్రమే ఆ దేశంలోనికి ప్రవేశపెడతానన్న మాట అంటాడు. చిన్నవారిని మరలా వారు పెద్దవారయ్యేంత వరకు ఆ అరణ్యములోనే దేవుడు వారిని ఉంచుతాడు. అంతకుముందు వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎవరు? యెహోషువ కానీ కాలేబు కానీ ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో పాపుల మధ్య ఉన్న పాపము చేయకుండా బ్రతికాడు. అరణ్యములో 40 సంవత్సరాలు అందరూ పాపం చేసి దేవుని శాపానికి గురై ఆకులు రాలినట్టు అరణ్యంలో అనేక మంది రాలిపోయినా వీరు మాత్రం పాపము చేయకుండా వాళ్ళు దేవుని కొరకు బ్రతికారండి. అందరూ పాపం చేసినా ఈయన మాత్రము పాపము చేయకుండా వీళ్ళు బ్రతికారు. అందుకొరకే దేవుడు ఏమంటాడు తెలుసా? వీరిద్దరిని నేను కనాను దేశంలో ప్రవేశపెడతాను అన్న మాట కూడా దేవుడు చెప్పాడు. ఒక మోషే గారి గురించి కూడా మనం ఆలోచిస్తే, మోషే కూడా ఏం చేశాడండి? ఆయన పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఆయన ఇష్టపడలేదు. అర్థమైందా? ఎవరి కుమారుడని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు? ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకుంటే ఆయనకు ఐగుప్తు దేశంలో సర్వ సుఖాలు ఉన్నాయండి, సర్వ భోగాలు ఉన్నాయి, రాజుగా అయ్యే అవకాశం, అది కూడా వద్దనుకున్నాడు. దేని కొరకు? దేవుని కొరకు సర్వ సుఖాలను విడిచిపెట్టి దేవుని ప్రజలతో నిందలు గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని ఆయన భావించి ఆయన ఏ దాని మీద దృష్టి పెట్టాడు తెలుసా? కలుగబోయే బహుమానము, పొందబోయే బహుమానం మీద ఆయన దృష్టి పెట్టాడు. మనకి ఈ మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో మనకు కనబడుతుంది. ఆయన దాని మీద దృష్టి పెట్టాడంట. మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మన మట్టుకు మనం ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. మన మట్టుకు మనం ఇంకా ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. మన మట్టుకు మనము పూర్ణ హృదయముతో సేవించేవారిగా ఉండాలి. మన మట్టుకు మనం ఇంకెలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింజులుగా ఉండాలి, దేవుని కుమారులుగా ఉండాలి. సనుగులు సంశయములను మాని ఈ లోకములో జీవవాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతులుగా ఉండాలి. మన మట్టుకు మనము విశ్వాసఘాతకులమై ఉండొద్దు, విశ్వాస వీరులుగా ఉండాలి, నీతిమంతులుగా జీవించాలి, భక్తులలాగా బ్రతకాలి, పాపుల మధ్య ఉన్న పాపం అంటించుకోకుండా బ్రతకాలి. పాపమంటని పవిత్రుడు యేసు ప్రభు, ఆయన వలె మనం బ్రతకాలి. ఆయన వలె పౌలు గారు బ్రతికారు. ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని పౌలు గారు అన్నారండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి అని అన్నాడు. అదే మాట, ఒక మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట ఉంటుందండి. చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏందంట లాభము? నా మట్టుకు నేను ఎలా జీవిస్తానంటున్నాడు? బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే బ్రతుకుతాను. చావైతే అది నాకు లాభం. ఇప్పుడు మన మట్టుకు మనం ఏం చేస్తాము? ఎవరి కొరకు బ్రతుకుతామంటే ఏమంటాం? నాకు బ్రతకాలని లేదు కానీ పిల్లల కోసం బ్రతికేస్తున్నా. ఎవరి కోసం బ్రతికేస్తున్నామంటే మనం? నాకు అసలు బ్రతకాలని కూడా లేదు. అమ్మ ఇక్కడేనండి, నాకు బ్రతకాలని కూడా లేదు కానీ పిల్లల కోసం ఏదో బ్రతికేస్తున్నానండి అని చాలామంది అంటున్నారు. ఇంకా ఎవరి కొరకు బ్రతుకుతున్నావమ్మా నువ్వు అంటే, నా భర్త కొరకు బ్రతుకుతున్నానండి. అయ్యా నువ్వెవరి కొరకు బ్రతుకుతున్నావంటే, నా భార్య కొరకు. పిల్లల్ని అడిగితే తల్లిదండ్రుల కొరకు. మళ్ళీ దేవుని కొరకు బ్రతికేవారు ఎవరు? మనము బ్రతికినను చనిపోయినను ఆయన వారమై ఉన్నాము కనుక ఎవరి కొరకు బ్రతకాలని దేవుడు నేర్పిస్తున్నాడంటే, ఆయన కొరకు మనము బ్రతకాలి. ఎందుకంటే మనల్ని ఆయన ఏం చేశాడు? విలువ పెట్టి కొన్నాడు. మనము మన సొత్తు కాదు. ఇక జీవించువారు తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆయన నిమిత్తమే మనము జీవించాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోనండి, మన మట్టుకు మనము ఎలా బ్రతకాలంటే దేవుని కొరకు బ్రతకాలి. ఎవరు బ్రతికినా ఎవరు బ్రతకకపోయినా నీ మట్టుకు నీవు రక్షించబడాలంటే, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ మట్టుకు నువ్వు దేవుడు చెప్పినట్టుగా దేవుని కొరకు ప్రభువు కొరకు మనము బ్రతకాలి అని మనం నేర్చుకుంటున్నాము. కానీ చాలామంది ఎలా ఉంటారో తెలుసా? చాలా దారుణంగా ఉంటారండి. రెండు తలంపుల మధ్య ఉంటారు. ఎలాంటి వారు? ఎట్లుంటారండి? రెండు తలంపుల మధ్య ఉంటారు. రెండు తలంపుల మధ్య ఇది దేవుడే, ఈయన కూడా దేవుడే. అవునా కాదా? అనుకుంటారా అనుకోరా? లోకంలో ఉన్నవారు కూడా దేవుళ్ళే, ఈయన కూడా వారిలో ఒకడే అనుకుంటారు. కానీ ఒకనాడు ఏలియా గారు ఏం చేశారో తెలుసా? ఒకసారి తీయండి అన్నమాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను మాత్రమే సేవించండి. ఒకవేళ బయలే గనక దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనను పలకకపోయిరి. అంటే ఒకనాడు ఏలియా కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు? బయలు దేవుడే, యెహోవా కూడా దేవుడే అన్నట్టుగా ఉన్నారంట. అప్పుడు ఏలియా గారు సవాలు చేసి మాట్లాడుతున్న మాట, బయలే గనుక దేవుడైతే ఆయనను పూజించండి, యెహోవా దేవుడైతే ఆయనను పూజించండి అని ఒక ఛాలెంజ్ చేశాడండి. 2 ఎద్దులను వధించి పెంచాడు, బలిపీఠం మీద పెట్టి పెంచాడు, కింద మొత్తం నీళ్లు పోయించాడు. ఇప్పుడు బయలు దేవుడైతే ఆ బయలుకు ప్రార్థన చేయండి. బయలుకు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఒకవేళ అగ్ని వచ్చి ఈ దహన బలి పశువును, కట్టెలను, మాంసమును, రాళ్లను కూడా ఎవరైతే బుగ్గి చేస్తారో, ఎవరైతే బూడిద చేస్తారో వారే నిజమైన దేవుడు, వారిని పూజించండి. ఒకవేళ యెహోవా దేవుడైతే ఆయనను పూజించండి, బయలు దేవుడైతే బయలు పూజించండి. ఈ పని ఎవరు చేస్తారో, ఈ బలి పశువు మాంసాన్ని ఏ దేవుడైతే బూడిద చేస్తాడో ఆయనే నిజమైన దేవుడు అంటే అక్కడ ప్రార్థన చేశారండి. బయలుకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ప్రార్థన చేశారు, ఒర్లారు, కేకలు వేశారు, కోసుకున్నారు, రక్తాభిషేకాలు చేశారు. అసలు చూడండి, మామూలుగా నాట్యం ఆడారంట, ఏడ్చుకుంటూ కూడా మొరపెట్టారంట.
సమాధానం రాలేదు. అదంతా అయిపోయిన తర్వాత ఏలీయా గారు ఒకటే ఒక్క మాట దేవునికి ప్రార్థన చేశాడు, వీరందరూ నీవే నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లుగా నీ కార్యము జరిగించమని ఒకటే ఒక్క ప్రార్థన చేశాడండి. ఆకాశము నుండి అగ్ని వచ్చి పశు మాంసాన్ని, కట్టెలను, రాళ్లను, కందకములో ఉన్న నీళ్లను కూడా ఆవిరి చేసి బుగ్గి చేశాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయి యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఏం జరిగిందో ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 42వ వచనము నేను త్వరగా చదువుతాను. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నమ్ముచున్నాము. మేము చెప్పిన దాన్ని బట్టి కాదు. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ వెళ్ళింది, యేసు ప్రభు సమరయ స్త్రీ గురించి మాట్లాడినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడని, రక్షకుడని గ్రహించింది. ఆ ఊర్లోనికి వెళ్ళి అందరికీ చెప్పి, ఇదిగో మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య రక్షకుడు వచ్చాడు, ఆయన నా గురించి అన్ని విషయాలు చెప్పాడు, ఎవరికి తెలియని విషయాలు ఆయన నా కోసం చెప్పాడు, ఆయన నిజంగా రక్షకుడని నేను నమ్ముతున్నానని చెప్పింది. ఆమె మాట విని ఊరందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. నిజంగా ఈయన రక్షకుడా కాదని ఆయన మాటలు విన్న తర్వాత ముందుగా ఈమె వెళ్ళి చెప్పింది కదా ఈయన రక్షకుడని. ఇప్పుడు ఆమె చెప్పిన మాటలను బట్టి కాదు, మా అంతటా మేమే ఆయన గురించి ఆయన చెప్పిన మాటలు విని ఈయన నిజముగా లోక రక్షకుడని మా మట్టుకు మేము తెలుసుకొని నమ్ముచున్నాము అన్నమాట అన్నారు. ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి కాదు, గ్రంథం ఉంది, దీన్ని చదవండి, తెలుసుకోండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను మాత్రమే మీ పూర్ణ హృదయముతో మీరు సేవించాల్సిందిగా ప్రభువు పేరిట మిమ్మల్ని అందరినీ కూడా అతి వినయంతో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరీక్ష చేయండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను మాత్రమే సేవించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను. చివరి మాటగా రోమీలోకి రాసిన పత్రిక 15వ అధ్యాయములో ఒక మాట చదువుకొని మనం ముగించేసుకుందాం. రోమీలోకి రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలోకి రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముతున్నాను. ఒకనాడు రోమాలో ఉన్నటువంటి సంఘం గురించి పౌలు గారికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో చూడండి. నా మట్టుకు నాకున్న విశ్వాసము రోమాలో ఉన్న వారందరి విషయంలో ఏమని విశ్వాసం ఉందో అంటున్నాడు చెప్పలా. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. మీరు సమస్త జ్ఞానములో కూడా జ్ఞాన సంపూర్ణులుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని సరి చేసుకొని దేవుని సంఘంలో అందరూ కూడా మంచివారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా ఉన్నారని నా మట్టుకు నేను మీ గురించి నమ్ముతున్నాను అన్న మాట పౌలు గారు ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు ఈ సంఘం గురించి నేను సాక్ష్యం ఇవ్వాలంటే ఇప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? మన మట్టుకు మనము ఎలా ఉండాలి అమ్మా? మన మట్టుకు మనము ఎలా ఉండాలి, ఎలా ఉండాలని తెలుసుకున్నామండి. ఇన్ని విషయాలు ఇప్పుడు ప్రారంభం నుండి ఇప్పుడు ముగింపు వరకు ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఇప్పుడు చివరి మాటలో మనం ఏం తెలుసుకుంటున్నాం? అక్కడ ఏమనుంది? అక్కడ మీరు మంచివారిగా ఉండాలి. అంటే మీ మట్టుకు మీరు ఎలా ఉండాలంట? మంచివారిగా ఉండాలి. సమస్త జ్ఞానపూర్ణులై ఉండాలి. అంటే అన్ని విషయాల్లో మీరు జ్ఞానములో ఎదగాలంట. పౌలు గారు కూడా మిమ్మల్ని దేవుని ఎదుట నేను మిమ్మల్ని నిలవబెట్టుటకు సమస్త విధములైన జ్ఞానముతో మిమ్మల్ని మీకు బోధించుతున్నానన్న మాట కూడా పౌలు గారు అంటున్నాడు. మీరు పరిపూర్ణులు కావడానికి. మూడోది ఇంకేమంటున్నాడు అక్కడ? ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేవారిగా మన మట్టుకు మనము అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మనం ఎలా ఉండాలంటే పాపలోకములో పాపం అంటించుకోకుండా బ్రతికినటువంటి భక్తులను గురించి తెలుసుకున్నాం.
యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం. మన మట్టుకు మనము ఎలా ఉండాలో కూడా మనము నేర్చుకున్నాం. ఎలా ఉండాలని నేర్చుకున్నామంటే ఒక మాటలు చెప్పేసి ముగించేస్తాను. ఎలా ఉండాలి మనము ఎలా ఉండాలి? మూర్ఖమైన వక్రజనం మధ్య మనము నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లుగా సంశయములను మాని దేవుని కొరకు సమస్త కార్యములను చేయాలి. మన మట్టుకు మనము జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులుగా వెలగాలి అని మనము తెలుసుకున్నాం. ఇంకెలా ఉండాలని తెలుసుకుంటున్నాము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి నా మట్టుకు నేను. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి నా మట్టుకు నేను. ఇంకా నా మట్టుకు నేను ఎలా ఉండాలని తెలుసుకున్నాం? ప్రార్థన చేసేవారిగా ఉండాలని తెలుసుకున్నాము. నా మట్టుకు నేను దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి అని నేర్చుకున్నాము. యోబు గారు ఒక మంచి మాట అంటాడండి, సమయం లేదు కానీ చెప్తలేను. ఒక్క మాట అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నా మట్టుకు నేను నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరలా వస్తాడనియు నేను నమ్ముతున్నాను. నా శరీరము చీకిపోయి కృషించిపోయి నశించిపోయినా నేను నా మట్టుకు నేను ఆయనను నేనే చూస్తాను అన్నమాట అంటాడు. అమ్మ, ఆయన విశ్వాసం ఎలాంటిది తెలుసా? ఎంత గొప్ప నిరీక్షణ తెలుసా? నా మట్టుకు నేను ఆయనను చూచెదను అన్న నిరీక్షణ కలిగి ఉన్నాడండి. నీ మట్టుకు నువ్వు అలా అంటావా? నా మట్టుకు నేను పరలోకం వెళ్ళగలుగుతాను, ఆయనను చూస్తాను అన్న విశ్వాస నిరీక్షణలు మనలో ఉన్నాయా? మనమందరము కూడా ఈ భక్తుల్లాగా పాపం అంటించుకోకుండా పరిశుద్ధులుగా బ్రతికి దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆపేసి